హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అమర్ చెప్పిన ప్రకారం రాథోడ్ రణవీర్‌ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు బాగి అసలు చిత్ర ఎక్కడికి వెళ్తోంది? మనోహరి చిత్రకి ఎందుకంత డబ్బులు ఇచ్చింది? ఆ చిత్ర ఆ డబ్బుల్ని ఎవరికి ఇస్తుందో ఈరోజు తెలుసుకొని తీరాల్సిందే అని చిత్రని ఆటోలో బాగి ఫాలో అవుతూ ఉంటుంది. అలా చిత్రని ఒకవైపు రణవీర్, ఇంకోవైపు బాగి ఇద్దరూ కూడా ఫాలో చేస్తూ వస్తారు. చిత్ర ఒక బస్ స్టాప్ దగ్గర ఆగుతుంది. రణవీర్‌ని ఫాలో చేస్తూ రాథోడ్ కూడా వచ్చి ఉంటాడు. అలా చిత్ర వెనకాల రణవీర్, బాగి, రాథోడ్ ముగ్గురు కూడా ఉంటారు. ఇక చిత్ర అక్కడ ఒక చోట ఆగటంతో వెంటనే రణవీర్ అయితే మనోహర్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నది ఖచ్చితంగా ఈ చిత్రనే అని రణవీర్‌కి అర్థమైపోయి వెంటనే మనోహర్‌కి కాల్ చేసి విషయం చెప్పేస్తాడు. అంటే ఆ చిత్రనే నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తుందా? దాని సంగతి చెప్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక చిత్ర ఒక బస్ స్టాప్ దగ్గర ఆగగానే రణవీర్ కారు దిగుతూ ఉంటే రణవీర్ వెనకాల ఆటోలో ఇదంతా గమనిస్తున్న బాగి అసలు ఈ చిత్ర ఏంటి ఇక్కడికి వచ్చింది? ఈ చిత్రని ఫాలో చేస్తూ రణవీర్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు? రాథోడ్ కూడా ఇక్కడే ఉన్నాడే అని బాగి అనుకుంటూ ఉంటుంది. ఇక రాథోడ్ అమర్‌కి కాల్ చేసి రణవీర్ పలానా చోటున్నాడని చెప్పటంతో అసలు రణవీర్ అక్కడికి ఎందుకు వచ్చాడు? ఉండు నేను ఇప్పుడే వస్తున్నాను అని అమర్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇక రణవీర్‌ని చూసి చిత్ర టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అమర్ కారు దిగుతూ ఉంటాడు. ఆటోలో నుండే ఇదంతా చూస్తున్న బాగి అదేంటి చిత్ర వచ్చింది, రణవీర్ వచ్చాడు, ఈయన కూడా ఇక్కడికి వచ్చారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని బాగి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరు ఏ విధంగా ప్రశ్నించనున్నారు? ఎవరైనా దొరికిపోతారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.